గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐమ్ డాక్టర్ అయోధ్యాకే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. కొంతమంది అడుగుతుంటారు, సార్ ఇప్పుడు మనం డప్పులు మోతని లేకపోతే గుళ్ళకి వెళ్ళినప్పుడు లేకపోతే మన రిలీజియస్గా ఎవరి దేవుడిని వాళ్ళు ప్రార్థిస్తారు కదా, వాటికి వెళ్ళినప్పుడు అక్కడ మేళాలు తాళాలు డప్పులు సౌండ్స్ వాయిద్యాలు లేకపోతే ఫంక్షన్స్లో వీటికి ఓ ఒంటి మీదకి ఏదో దేవత ఆవహించినట్లుగా ఊగిపోతుంటారు, పూనకం వచ్చినట్టు, లేకపోతే ఆత్మలు ఆవహించినట్లు వాళ్ళ వాళ్ళ చనిపోయిన తాతో తండ్రో తల్లు ఆవహించి నేనే అప్పారావుని నేనే సుబ్బారావుని అంటారు తప్ప వాళ్ళ అసలు పేరు కూడా చెప్పుకోరు. ఇది నిజంగా ఏదన్నా దెయ్యాలు ఆత్మలు ప్రేతాత్మలు ఆవహిస్తాయా? మనిషి అలా ప్రవర్తిస్తాడా? ఇదేంటి సార్ అని అడుగుతూ ఉంటారు. అంటే ఈ ఇప్పుడు మూఢనమ్మకాలతో వాళ్ళని వేపమండలతో కొట్టడము లేకపోతే అదేదో అలాంటి చికిత్సలు చేసి వాళ్ళ జీవితం పాడు చేయటం చాలా తప్పు. ఇది మానసికంగా సొమటోఫార్మ్ డిజార్డర్, సొమటోఫార్మ్ కన్వర్షన్, సొమటోఫార్మ్ డిసోసియేటివ్ డిజార్డర్స్గా మనం చెప్పుకుంటాం. మరి ఈ వీటిని గత కాలంలో హిస్టరికల్ డిజార్డర్స్ అని పిలుచుకునేవాళ్ళం. బేసిక్గా ఏంటంటే వీళ్ళల్లో కాన్షియస్ మైండ్లో ఉన్న స్ట్రెస్ అన్కాన్షియస్ మైండ్కి అనగదొక్కబడి అది రూపాంతరం చెంది కన్వర్షన్ ద్వారా కన్వర్షన్ డిజార్డర్ లేకపోతే డిసోసియేషన్ ద్వారా ఈ ఆవహించటం, ఆవాహనలాగా శరీరం మీదకి ఏవో ఆవహించి వాళ్ళు ఈ స్ట్రెస్ని మర్చిపోవటం, ఆ టైంలో స్ట్రెస్ లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. దీనికి ఏదో మూఢనమ్మకాలతో వాళ్ళ జీవితం నాశనం చేయకుండా వాళ్ళ ముందు వాళ్ళు అయ్యో ఇలా అయిపోయారని కంగారు పడి, అంటే దీంట్లో ఏంటంటే స్ట్రెస్ మర్చిపోవటం అనేది ప్రైమరీ గెయిన్ అయితే ఈ అటెండెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోకస్ విపరీతంగా పెరిగిపోయి ఏంటి మా వాళ్ళకి ఏమైంది అనే విపరీతమైన కంగారు పడిపోయి వాళ్ళ అటెన్షన్ ఇస్తాన్ని సెకండరీ గెయిన్ అంటాము. అది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళని చక్కగా ముందు మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే చక్కగా వీళ్ళని ఎవాల్యుయేట్ చేసి సైకోడైనమిక్ స్ట్రెస్సార్స్ అసలు ఇతని జీవితంలో దేనికి స్ట్రెస్కు లోనవుతున్నాడు, అసలు ఎక్కడుంది మూలం ఎక్కడుందని ఆ మూలం దాకా వెళ్ళి స్లోగా సైకోథెరపీ కౌన్సిలింగ్ సెక్షన్స్ మెడిసిన్స్ మరి కొంతమందికి యాబ్రియాక్షన్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్ అండ్ చికిత్సల ద్వారా వీళ్ళని మామూలు స్థితికి తీసుకొచ్చి మామూలుగా ఏ సమస్య లేకుండా మంచిగా చేయొచ్చు. ఇలాంటి వాళ్ళని మానసిక వైద్యం ద్వారా సత్వరమే ఆరోగ్యవంతులుగా చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ డాక్టర్ అయ్యొచ్చా కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.